చాలామంది ఏమండి ఈ సెట్ తీయబాకండి సార్ చాలా బాగుంది, ఇంకా చాలా సినిమా వాళ్ళు వచ్చి తీసుకుంటారని అడగడం, వాళ్ళందరూ కూడా తీసుకోవడం కూడా జరిగినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. హౌస్ని ఇలాగే ఉంచి ఇక్కడ మన సైట్ కూడా ఉంది కాబట్టి ఇదివరకు కేఎస్ రామారావు గారిది గార్డెన్ సిటీ లాగా మనం కూడా ఒక షూటింగ్ ఇది స్పాట్ చేసి మిగిలిన బిల్డింగ్స్ అన్నీ కూడా మనం కట్టి చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన రావటం, చేద్దామని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఔటర్ రింగ్ రోడ్డు ఈ సైట్లోంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే తప్పనిసరి పరిస్థితిలో ఇవ్వాల్సి వచ్చింది. అలా ఇవ్వటం మూలంగా ఈ మేము వేసిన సెట్లో వేసినంత పెద్ద బిల్డింగు వెళ్ళిపోయింది రోడ్లోకి. సైట్ కూడా 15 ఎకరాల పైన దాంట్లోకి వెళ్ళిపోవటం మూలంగా ఎందుకంటే కె రామారావు గారు ఇక్కడ అవుట్డోర్ షూటింగ్లో కేఎస్ దాని పేరేమన్నారు గార్డెన్స్, అదే కేఎస్ రామారావు గారి స్టూడియో, అది అవుట్డోర్ షూటింగ్ లాగా చాలా షూటింగ్లు జరిగాయి. ఆ తర్వాత క్రియేటివ్ కమర్షియల్స్ వాళ్ళ స్టూడియో లాగా అది వాళ్ళ బ్యానర్ కూడా అనుకోండి. అయితే తర్వాత అది చేతులు మారి మా దగ్గరకు రావటం, మేము దాన్ని డిస్మాంటిల్ చేసి అపార్ట్మెంట్స్ కట్టడం జరిగింది. మనసులో ఆ భావన ఉండేది, అయ్యో ఒక స్టూడియోని మనం చేసాం మన దీనికోసం, ఎప్పటికైనా వీలైతే స్టూడియో కట్టాలి అనుకున్న ఆలోచనతో అక్కడ ఔటర్ రింగ్ రోడ్ రావటం మూలంగా చేయలేకపోయాం. ఈ సినిమా చేసేటప్పుడు మహేష్ బాబు గారు కూడా ఎక్సలెంట్గా ఆయన కోఆపరేషన్ ఇచ్చారు. ఎన్ని డేట్లు కావాలనేది కాదండి, సినిమా బాగా రావాలి అని చెప్పి చేయటం. మరి పాటలకు కూడా ఎక్కడెక్కడికి కూడా వెళ్ళి పాటలు తీయటం కూడా జరిగింది. అలాగే ఒక ఫైట్, క్లైమాక్స్ ఫైట్ గురించి మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది చాలా డేస్ తీసుకొని చాలా కాల్ షీట్స్ తీసుకొని చేస్తున్న మాట వాస్తవమైతే, అప్పటి రోజుల్లో అది 28 రోజులు క్లైమాక్స్ ఫైట్ తీశారు. దానికోసమని యూకే నుంచి ఎక్కడి నుంచి కూడా కెమెరాస్, స్పెషల్ కెమెరాస్ అన్ని కూడా తీసుకొచ్చి దానికోసం ప్రత్యేకమైన సెట్ వేసి ఆ సెట్లో ఇది చేయటం కూడా జరిగింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంచి పేరు వచ్చింది. అంటే ఫైనాన్షియల్గా చూసుకుంటే మనకి పెద్ద లాభాలు రాకపోవచ్చేమో కానీ చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమా టీవీల్లో వచ్చినన్ని సార్లు ఏ సినిమా కూడా రాపటికి రాలా. చూసినా ప్రతి సాటర్డే సండే వచ్చిందంటే ఏదో ఒక ఛానల్లో ఈ సినిమా వస్తూ ఉండేది. అప్పుడు ఎక్కువ మంది చూసి చాలామంది వచ్చి అబ్బా చాలా ఎక్సలెంట్గా ఉందండి సినిమా, ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు కూడా చూస్తున్నామండి, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో కామెడీ కానీ అలాగే పాటలు కానీ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి చాలామంది మెచ్చుకున్నారు. తర్వాత మాకు కూడా ఆ రిలీజ్లో కానీ తర్వాత సేల్ చేసినప్పుడు వచ్చిన రైట్స్తో కానీ ఆ హౌస్ కట్టినప్పుడు దాంట్లో చేసుకున్న షూటింగ్ వెళ్ళిపోరు కానీ మేము ఫైనాన్షియల్గా కూడా బాగానే కవర్ అయ్యాం, ఏమీ ఇబ్బంది లేదు. కానీ మంచి పేరు వచ్చింది, ఒక మంచి సినిమా తీసామని ఒక మంచి పేరు వచ్చింది. మా జేబేరీ సంస్థకు ఒక గౌరవం దక్కింది. ఈ సినిమాని టెక్నికల్గా కూడా మరి దీన్ని అప్గ్రేడ్ చేసి రిలీజ్ చేయాలి అనే ఉద్దేశంలో, అంటే మా బ్రదర్ కిషోర్ గారు అమ్మాయి ప్రియాంక ఇప్పుడు ఇందాక వచ్చింది, ఇప్పుడు వస్తుంది ఇక్కడికి, తను ఏమేం చేశారు, ఎలా టెక్నికల్గా దీన్ని డెవలప్ చేశారు అనేది నా మాటల్లో కంటే తన మాటల్లోనే ఎక్కువ వినాలి. అది తప్పకుండా ప్రియాంకని వేదిక మీద సినిమా టెక్నికల్గా ఏమేం చేశారో వచ్చి చెప్పాలి. Sorry, Andy, I prefer being behind the screen. So,